హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వరల్డ్. టుడే నేను చూపించబోయే రెసిపీ సోరకాయ పులుసు. నేను ఈ సోరకాయ పులుసు మట్టి పాత్రలో చేస్తున్నాను. ముందుగా ఈ మట్టి పాత్రలోకి పావు టీ స్పూన్ మెంతులు, పావు టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర మెంతులు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ జీలకర్ర మెంతుల పొడి అనేది మనం ఏ చారు కర్రీలోకి వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోకి 8 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ రెడీ చేసుకోవాలి. మళ్ళీ అదే మట్టి పాత్రలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనం పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పేస్ట్ని బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులోకి ఇప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకొని పెట్టుకున్న కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఉల్లికాడలు ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. ఈ చారులో ఇవి చాలా బాగుంటాయి టేస్ట్. ఇలా ఉల్లికాడలు మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు సొరకాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. సొరకాయ ముక్కలకి మనం చిన్న చిన్నగా స్పూన్తో ఇట్లా కాట్లలాగా పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల మనకి చారు అనేది సొరకాయ ముక్కకు పట్టి ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని సాల్ట్ మొత్తం ముక్కలకు పట్టేట్టు కలుపుకోవాలి. ఈ సొరకాయ చారు మనకు సేమ్ ఫిష్ పులుసు లాగా ఉంటుంది. ఫిష్ పులుసుకి ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టాం కదా, ఆ పేస్ట్ వలన ఈ కర్రీకి మనకు ఫిష్ పులుసు టేస్ట్ అనేది వస్తుంది. ఇలా మంచిగా సొరకాయ ముక్కలు ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కారం మొత్తం సొరకాయ ముక్కలకి పట్టేట్టు కలుపుకోవాలి. ఇలా సొరకాయ ముక్కలన్నీ మంచిగా మెత్తగా ఫ్రై అయిపోయాక చింతపండు రసం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు మనం ముందుగా నానబెట్టుకొని రసం అనేది ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చింతపండు రసం యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనకి పులుసు కన్సిస్టెన్సీ సరిపోతే ఓకే, లేదంటే మనకి ఇంకా కొంచెం కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఈ పులుసు అనేది మనకి చేశాక కాసేపు కొంచెం చల్లారాక తింటే సేమ్ ఫిష్ కర్రీ టేస్ట్ వస్తుంది. ఇలా మంచిగా పులుసుని మరగనివ్వాలి. ఇలా మరుగుతున్న పులుసులోకి ఫ్రెష్గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, సొరకాయ ముక్కని ఇలా కట్ చేస్తే మనకి కట్ అయితే సొరకాయ ముక్క అనేది కుక్ అయినట్టు, చారు అనేది రెడీ అయినట్టు. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. బాగా చిక్కగా కాకుండా బాగా పలుచగా కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది చారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.